सदानंदा सर्वभूतदया परा रक्ष रक्ष महाबाहो शस्ते नमो नमः। भूतनाथ सदानंदा सर्वभूतदया परा रक्ष रक्ष महाबाहो शस्ते नमो नमः। एकार्तिकदीपं दर्शयामि। ओम देवश्री देवताभ्यो नमः। ఓం ఊరికే నాకు పసుపు కుంకుమ బొట్టు పెట్టమ్మా. చిన్న పూలదండ వేయండి, దానికి ఉంటే ముక్కంటికి మధ్యలో నుంచి చిన్న దండ వేయండి. ఓం గణానాన్వా నమస్కారం చేసి కూర్చోండి. గణానాన్వా గణపతి హవామహే కవింజవీనామేశ్వరవిఘ్నోపజాంతే అగజానన భక్తార్థం గజానన మహన్నిజమనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శ్రీ గురుభ్యో నమః. ఆచమనం చేయండి, చేతులు నీళ్ళు పోసుకుంటామండి. ఓం ఓం శివతత్వాయ స్వాహ. ఆవిడికి పోయిన తర్వాత ఓం ఆజమ్యా కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఆవిడ చేతులు పోయి ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. విక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. జగద్విజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నమస్కారం చేయండి. సర్వదోషే మంగళం లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః ఏషాం ఇంద్రియవరస్యామో హృదయస్థో జనార్దన. హృదయం మీద చేయి వేసుకోండి. హృదయం మీద చేయి వేసుకోండి. హృదయస్థో జనార్దన ఆపదామ భార్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే. 5 సార్లు అక్షతలు గణపతి మీద వేయండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. త్రిజే బృందరాభ్యాం నమః. అరుంధతి విశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యో నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. తూర్పు దిశగా నమస్కారం చేయండి. తర్వాత కుడి పక్కకు తిరిగి దక్షిణానికి నమస్కారం చేయండి. దక్షిణ భాగం. తర్వాత వెనక్కి పశ్చిమ భాగం, ఉత్తరం. మళ్ళీ ఎదురుగుండా స్వామికి ఎదురుగుండా తిరగండి. చేతులు 2 పైకి ఆకాశానికి నమస్కారం చేయండి. పూజా స్థలం తాకి నమస్కారం చేయండి. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. స్వామివారి యొక్క పడిపూజా మహోత్సవం జరుగుతూ ఉన్నది. మరి ఆ పడిపూజా మహోత్సవాన్ని విపరీతమైన కాంక్ష ఉంటుందట. తన భక్తుడు ఎలా నడుచుకుంటున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏం చూడాలి. అయితే నిజ రూపంలో వస్తే మనం కోరికలతో ఎక్కడ చంపేస్తామోనని స్వామి ఎవరో ఒక రూపంలో, ముదుసల రూపంలోనో, ఒక మాత రూపంలోనో, ఎవరో ఒకరి రూపంలో వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఎవరి రూపంలో వచ్చాడో, ఇంతమంది సర్వజనుల్లో ఎక్కడో అక్కడ ఎవరి రూపంలో ఉన్నాడో నాకు తెలియదు. 4 దిశలకి నమస్కారం చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా నా నమస్కారాన్ని స్వీకరించి నా యొక్క పూజకు నువ్వు అనుగ్రహించి స్వామి అని చెప్పని 4 దిశలకి నమస్కారం చేసి పూజ ప్రారంభం చేస్తాం. శ్రీ మహాగణాధిపతే నమః. కూర్చో. ఓం ధ్యాయామి ధ్యానం. నమస్కారం చేస్తూ చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమయామి సువర్ణ రత్నగజ సింహాసనాభ్య పుష్పాం సమర్పయామి. పుష్పం వేయండి. పాదారవిందయోః పాద్యాం సమర్పయామి. నేల చుక్క స్వామి పాదాలు కడుగుతున్నట్లుగా చూపిస్తూ ఎదురుకుండా తమలపాకు వేసుకుని దాని మీద వెళ్ళండి 3 సార్లు. పాదారవిందయోః పాద్యాం సమర్పయామి. హస్తారవిందయోః అర్ఘ్యాన్ సమర్పయామి.
ముఖారవిందయో ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, వస్త్రయజ్ఞం సమర్పయామి, వస్త్రం యజ్ఞాపభేదం సమర్పయామి. కొన్ని నియమాలు ఉంటాయి, ఆడవారికి కొన్ని నియమాలు ఉంటాయి. మగవారు ఎప్పుడు కూడా ఏ ధర్మ కార్యాన్ని ఆగాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధర్మకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భాగచంద్రాయ నమః, ఓం సర్పగన్నాయ నమః, ఓం హేరంభాయ నమః, ఓం స్కందపర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణమ్యా సరసా దేవీం గౌరీపుత్రం వినాయకం భక్తావాసంస్వరే నిత్యమాయుష్కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం విష్ణుమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకం నవమం బాలచంద్రం చ దశమం గురువినాయకం ఏకాదశే. ఘంటానాదం ఘంటం. ఓం ధ్రువం మనస్వచ్చర్భవేదివే నారాగంధవే సర్వదేవానాం ధూపోజంప్రతిష్ఠతాం శ్రీ మహాగణాధిపతయే నమః. నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. స్వామివారికి కాబట్టి ఆ విధంగా వినాయకుడు మేము పూజ చేయకపోవటం వల్ల ఇలా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని గబగబా దేవతలు రాక్షసులు వినాయకుడి దగ్గరికి పరిగెత్తికి వెళ్ళి ప్రార్థన మధ్య తాంబూలాం సమర్పయామి. పూజ ప్రదేశంగా దాగవరి ముక్తాజోనే సమాయుక్తం తాంబూలాం ఆ సరస్వతి ఆది మంగళం నిత్య శుభమంగళం కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం వృద్ధాజమయం సమర్పయామి. ఓం నీరాజనానంతరం వృద్ధాజనం మహాదేవ అయ్యప్ప స్వరార్చన ఆర్కెస్ట్రా వారిచే ఈరోజు లింగాల గ్రామంలో అయ్యప్ప స్వామి వారి మహా పడిభుజన కార్యక్రమం జరుగుతుంది. కావున మా గురువులైన అలాగే ఉరలేటి నాగరాజు గురుస్వామి, అలాగే స్వామి గురు భవాని, గొర్రెపోతి భోగేశ్వరం గురు భవాని, గురుభక్తి భోగేశ్వర గురుస్వామి గురు భవాని, అలాగే కాసగాని మురళి గురు భవాని, అలాగే ఈ భజన కార్యక్రమంలో శివశక్తి అయ్యప్ప స్వరార్చన ఆర్కెస్ట్రాలో ప్యాడ్ కె బస్వయ్య గారు, అలాగే కీబోర్డ్ ప్లేయర్ సిహెచ్ నాగరాజు గారు, కోమారు వాస్తవ్యులు పి చిన్న గారు, రేవణ్ గారు ఈ అయ్యప్ప శివశక్తి అయ్యప్ప స్వరార్చన ఆర్కెస్ట్రాకి సహకరించినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై బలో గణేష్ మహారాజ్ కి జై, లంబోదర మహారాజ్ కి జై, వక్రతుండ మహారాజ్ కి, వరసిద్ధి వినాయక స్వామికి శుక్లాం భరధరం విష్ణుం శరసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంత స్వామికి, బాలబ్రహ్మేంద్ర బ్రహ్మేంద్ర స్వామికి, జ్యేష్ఠరాజ బ్రహ్మణామృత శ్రీ మహాగణాధిపతయే నమః. కాణిపాక గణపతి వందనమయ, మధ్యమూల గణపతి శరణమయ, కాణిపాక గణపతి వందనమయ, మధ్యమూల గణపతి శరణమయ, కాణిపాక గణపతి వందనమయ, మధ్యమూల గణపతి శరణమయ.
మంచి గణపతి శరణమయ గణేశ జై గణేశ బుద్ధి గణపతి వందనమయ బుద్ధ గణపతి శరణమయ గణపతి గణపతి వందనమయ కన్నమూల గణపతి శరణమయ గజానన హే గజానన శరణం శరణం గజానన గజానన హే గజానన శరణం శరణం గజానన ఆనంద గణపతి వందనమయ అందాల గణపతి శరణమయ జై గణేశ జై గణేశ బుజ్జి గణపతి వందనమయ అబుద్ధ గణపతి శరణమయ గణపతి గణపతి వందనమయ కన్నమూల గణపతి శరణమయ గజానన హే గజానన శరణం శరణం గజానన 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 జై గురు లంబోదర మహారాజ్ की జై जय गुरु गणेश महाराज की जय लंबोदर महाराज की जय वक्रतुंड महाराज की जय गजवक्त्रम सुरश्रेष्ठम घनश्यामलभूषितम पाशाङ्कुशधरं देवं वन्देऽहं गणनायकं वन्देऽहं गणनायकं जय गुरु गणेश महाराज की जय
ఆ, వచ్చేయండి.
ఒక్కసారి చూడాలయ్యా పాపాలను ఒక్కసారి చూడాలయ్యా చాటు బాధ నీకు చెప్పాలయ్యా
ఈ రోజు మా లింగాల గ్రామంలో మేము అయ్యప్ప స్వాములందరూ కలిసి గురుస్వాములతో కలిసి అయ్యప్ప స్వామి మహాపడి పూజ జరుగుతుంది తల్లి అని అమ్మవారికి విన్నవించుకున్నారంట. అయ్యో నా బిడ్డలందరూ వచ్చారే అని అమ్మవారు విజయవాడ కొండ దిగి లింగాల గ్రామం వచ్చిందంట. వస్తూ వస్తూ అమ్మవారికి ఒక చిన్న కోరిక కలిగిందంట. ఏమిటంటే మన లింగాల గ్రామంలో ఉన్న ఏడు దాటి యువతలకు రావాలని చిన్న కోరిక కలిగిందంట. అయితే టైం 9 వస్తుంది. నేను లింగాల గ్రామం వెళ్ళాలి జాలారన్నా, నన్ను రేవు దాటించవయ్యా అని అడిగిందంట.
నుంచి తిరిగి 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 అలసిపోయి ఉన్నాను. ఎక్కుదలేదు ఎవరు నువ్వు లింగాలు వెళ్ళాలన్నా, కానుగోళ్ళు వెళ్ళాలా, నా ముదిరేపల్లి వెళ్ళాలన్నా, మండవల్లి వెళ్ళాలన్నా వల్ల కాదమ్మా. ఈ రోజు నేను నువ్వు ఎవరంగా చెప్పు నుంచి అలసిపోయి ఉన్నాను. నా పాలన నన్ను ఊరే తల్లి అజ్ఞంట జానారన్న చుక్కేసి ఉన్నాను. గ్రామంలో అడుగు పెట్టారని లింగాల గ్రామంలో ఉన్న ఆడపడుచులందరూ కూడా పడ్డెనకు బండి కట్టి అమ్మవారితో ఇట్లా అంటున్నారట. తగదిమితం తగదిమితం దుర్గమ్మ Baby,
శక్తివి నీవేనంట అమ్మా అమ్మోరు తల్లి అమ్మోరు తల్లి మాయమ్మల గన్న అమ్మ బంగారు తల్లి మాయమ్మల గన్న అమ్మ బంగారు తల్లి ఇప్పుడు చింతులు వేస్తాయంట ఈ కళ్ళల్లో సూర్యుడు ఉంటారంట రాగాలన్నీ నీరాలు ఇప్పుడు చింతులు వేస్తాయంట నీకు గొడవంట ఎవరికి గీతమంట వాళ్ళ పంట ఆరు నీరు పాలకు ఎచ్చిన పాపలమమ్మా చిక్కుల మారిన నక్కల మధ్య ఇచ్చే దోసని దీనులమమ్మా చిక్కుల మారి నక్కల మధ్య ఇచ్చే దోసని దీనులమమ్మా బ్రతుకు మాకు సుడుగుండవి ప్రతిరోజు ఆకలి గండవు అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి అనంత రూపిణి పాలయమా పరమేశ్వరి పాణి విమల స్వరూపి వేదాంత రూపిణి పాలయమా కామికదాయని కరుణ స్వరూపిణి కన్యాకుమారి పాలయమా పరమేశ్వరి అఖిలాండేశ్వరి
ఏడు కొండల వాడండి స్వామి వెంకటేశ్వర స్వామండి ఉంది స్వామి ఏమంటావు మరి చూడాలని ఉంది స్వామి నిన్ను కలవాలని ఉంది స్వామి ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద గోవింద నీవే
కదా అందమైన వాడలు నీకే కదా అందమైన వాడలు నీకే కదా నిత్య కళ్యాణం నీకే కదా మరి పట్టాలి లోనం నీకే కదా కళ్యాణం నీకే కదా మరి పట్టాలి లోనం నీకే కదా మౌలి పరస్వత పింఛము వాడు కృష్ణ కృపార సమ్మోహే శ్రీకృష్ణుని లీలలు యశోదరా
అందమైన నీ రూపంలో నీ పలుకే గీత నీ మెడలో వేసదనారా మనసుని బాలగలేసి నీ మెడలో వేసదనారా యాదవ తిలకారా ఎత్తి బొక్కులా వేదరా యాదవ తిలకారా నేను ఎత్తి బొక్కులా వేదరా యదవోని దేవుడా
కాదు, ఆయన ఒక ప్యాటిస్ట్, ఒక ప్యాడ్, అలాగే ఒక ఎలక్ట్రీషియన్, ఒక ఆర్ట్ కూడా వేస్తాడు స్వామి. ఎందుకంటే భగవంతుడు ఎక్కడ ఉండడు. ఇలాంటి హరిహరసుతనానంద కీర్తన్ అయ్యన్ అయ్యప్పన్ స్వామి 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 అయ్యప్ప పైన కాంతిమలై వాసుడు వాసుడు హరిహర సమయుడు ఎక్కినాడు వల్లకే పూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి పూల పల్లకి అప్ప పైన చల్లటి సన్నచారు అయ్యప్ప పైన చల్లటి సన్నచారు పిల్లాడి వీరుడి పైన వీరమణి కంచెల పైన పిల్లాడి వీరుడి పైన స్వామి అయ్యప్ప నీకు చెమ్మ చెక్కలాడాము అయ్యప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప నీకు అయ్యప్ప స్వామి అయ్యప్ప ఊరు వారి గచ్చల సమారి హారతిలో కలిగి హారతిలో కలిగి వెలగదేవా బిల్లాలి వీరుడా వచ్చాడు
కుమార గురుస్వామి చాగంటి ఆ శబరిమల అయ్యప్పని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేసి స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని అందరూ కూడా తొలగిస్తూ స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి పిలుస్తుంటే స్వామి వేడి వేడి అన్నములు వెన్న పూసలే వేస్తా వేడి వేడి అన్నములే వేస్తా వేడి వేడి అన్నములు వెన్న పూసలే వేస్తా స్వామి పక్క నుండి తినిపిస్తా ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి ఒక్కసారి రావాలని స్వామి ఎన్నాళ్ళుగా పిలుస్తుంటే స్వామి
ముసులకే తుంగిపోయినారంట పోయినారంట శరణన్న పదములకే పరవశించినారంట ఓం శ్రీ హరిహర సుతన్ ఆనందవర్ధన్ అయ్యప్పన్ స్వామియే పంబకెళ్ళి బస్సు పోయే నేనే ఓ గురుస్వామి ఆగవ గురుస్వామి నీ అంట నీరంట ఆగవ గురుస్వామి నీ అంట నీరంట ఆగవ గురుస్వామి నీ అంట నీరంట ఆగవ గురుస్వామి నీ అంట గురుస్వామి 41 రోజు నాకు అమ్మయ్యా అందరూ బాణాలు తెచ్చుకున్నారు ఓం శ్రీ స్వామి
పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప ఓం గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యరే పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప ఒక్కసారి అందరూ కూర్చోవాలి స్వామి. ఒక 10 రెట్టమ్మడి వెలిగించే స్వామి తప్పనిచ్చి దయచేసి అందరూ కూర్చోండి. అయ్యప్ప ఒకసారి అయ్యప్ప వెనక జరుపు. శరణం పొన్నయ్యప్ప స్వామి పొన్నయ్యప్ప అయ్యప్ప పొన్నయ్యప్ప స్వామియే శరణం శరణ పొన్నయ్యప్ప గురుబడి శరణ పొన్నయ్యప్ప
అస్మశత్రు వినాశనం అస్మదిష్టప్రదాతారం శాస్త్ర ప్రణమామ్యహం. స్వామియే శరణమయ్యప్ప. పంచరత్నాకమింటూ నిత్య శుద్ధ పఠన్మన తస్య ప్రసన్నో భగవాన్ శాస్త్రానుసితి మానసే. స్వామియే శరణమయ్యప్ప. త్ర్యంబకపురాదేశం గణాధిపసమండితం గజానం మహం వందే శాస్త్రార కులదైవతం. స్వామియే శరణమయ్యప్ప. ధన్వంతరీ మాతా పితా దేవ మహేశ్వరం త్వం శాస్త్రారం మహం వందే మహోవైద్యోపయోనిదం. స్వామియే శరణమయ్యప్ప. భగవానం వామహస్తే రవివేతన రక్షణ దక్షతి విలసత్కుండలధరం దేవం వందేహం విష్ణునందనం. స్వామియే శరణమయ్యప్ప. గురుడం రత్ననేత్రం స్వర్ణమాలా విభూషణం వీరభట్టధరఘోరం వందేహం శిల్పనందనం. స్వామియే శరణమయ్యప్ప. జ్ఞాన భూతేశం పూర్ణచంద్ర నివారణం కిరాతరూపం శాస్త్రారం వందేహం పాణ్యనందనం. స్వామియే శరణమయ్యప్ప. భూతభేతాల సంశేయం కాంచనాద్రి నివాసితం మణికంఠ విఖ్యాతం వందేహం శక్తినందనం. స్వామియే శరణమయ్యప్ప. శ్రీహరిపుత్రం దేవం శ్రీహరి శంకరాత్మజం శబరిగిరీశ్వరం దేవం నమామి భూతనాయకం. స్వామియే శరణమయ్యప్ప. జగత్ప్రియం జగన్నాథం జగదానందదాయకం జగదీశం కృపాపూర్ణం నమామి మోహినీసుతం. స్వామియే శరణమయ్యప్ప. భూదేశం తారక బ్రహ్మం గిరీశం గిరియాత్మజం పరమేశాత్మజం దేవం నమామి పాపనాశనం. స్వామియే శరణమయ్యప్ప. సుతం దేవం వానవేశ మనోహరం వనవాసప్రియం దేవం నమామి జగదీశ్వరం. స్వామియే శరణమయ్యప్ప. ఫలనేత్రసుతం దేవం తలదోష వినాశనం బాలరూపం లోకనాథం నమామి శబరీశ్వరం. స్వామియే శరణమయ్యప్ప. భూతనాథ సదానంద భూతనాథ సదానంద సర్వభూత దయాపర సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో రక్ష రక్ష మహాబాహు. శాస్త్రే తుభ్యం నమో నమః. శాస్త్రే తుభ్యం నమో నమః. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప దేవ దేవ శరణం తవైన స్వామియం శబరిగిరివాసనాథ అయ్యప్ప హే శరణమిత్యాది ఘోషయంతో రక్షంతు వైమాతబంధు. స్వామియే శరణమయ్యప్ప. శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమః. అనంత శతకోటి ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. స్వామియే శరణమయ్యప్ప. కాంతిగిరి శిఖరమపై కాంతిగిరి శిఖరం స్వర్ణమందిరమున స్వర్ణమందిరమున దేవతలచే దేవతలచే నిత్యం నిత్యం పూజలు అందుకొనుచు ఓం ఓం తారక బ్రహ్మ తారక బ్రహ్మ నేను నేను మేము మేము జ్ఞానముతో అజ్ఞానంతో తెలిసి తెలియక చేసినటువంటి తప్పు ఒప్పులను మన్నించి క్షమించి కాపాడవాలి. సత్యమగు అష్టాదశ సముద్రధారిణి అమరయుండి సకల చరాచర జీవకోటి పరిపాలించే ఓం ఓం శ్రీ శ్రీ హరిహర ఆనంద అయ్యప్ప స్వామి ఈ పాదారవి నిత్యం మాకు నాకు శరణం 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 అయ్యప్ప శరణం స్వామి. శరణమయ్యప్ప. హారతిని అందరూ కూడా దర్శించండి. ఆ హరిహర సుతుడు ఆనంద చిత్తుడు విల్లాలి వీరుడు కులత్తపరి ఎరుమేలి శ్రీ సన్నిధానం 5 చోట్ల వెలిసినటువంటి అయ్యప్ప స్వామి వారికి పంచహారతులతో ఆ స్వామి వారికి హారతులు సమర్పిస్తూ ఉన్నారు. అత్తన్ గోగల అరిసి కులత్తపరి వాళ్ళకి ఎరుమేలి శాస్త్ర వావర స్వామి మరి ఆ యొక్క శబరిగిరీశుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని పంచహారతిని సమర్పిస్తూ ఉన్నారు. మనం చేసేటువంటి ప్రతి కర్మకి సాక్షి సూర్య భగవానుడు అజస్ర సహస్ర విజప్రభలతో ప్రతిరోజు తన కిరణాలను ప్రసరింపజేసి మనం చేస్తున్న ప్రతి కర్మకి కూడా సాక్షిగా నిలుస్తూ స్వామివారి యొక్క కుడి నేత్రంగా భాషిస్తున్నటువంటి ఆ యొక్క సూర్య భగవానుడి హారతిని అందరూ కూడా ఎవరైతే దర్శిస్తారో ఈ పిడమ మీద బండలు బాగా పండాలన్నా మన మనస్సు వ్యామోసం చెందకుండా ఉండాలన్నా ఆ యొక్క చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ యొక్క చంద్రహారతిని స్వామివారికి సమర్పించడం వల్ల మన లింగాల గ్రామంలో పాడి పంట అన్ని పుష్కలంగా ఉండి
మన మనస్సు అన్ని కూడా భగవంతుడికి ఐక్యమయ్యే విధంగా ఆ స్వామి వారికి చంద్రహారతిని సమర్పిస్తూ ఉన్నారు. నాగహారతలో ఎవరికైతే సర్పదోషాలతో బాధపడుతున్నారో, ఎవరైతే రాహు కేతు దోషాలతో బాధపడుతున్నారో వారందరూ కూడా ఆ యొక్క సర్పహారతిని దర్శించినందువల్ల మనకందరికీ కూడా సర్పదోషాలు తొలగిపోయి ఆ యొక్క నాగరాజస్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అటువంటి సర్పహారతిని అందరూ కూడా దర్శించండి. శూలహారతి, రుద్రహారతి అని కూడా పిలువబడుతూ ఉన్నది. ఆ యొక్క సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ఆ యొక్క పరమేశ్వరుని యొక్క స్వరూపం మనం ఆ శూలంలో ఉన్నట్లుగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో 3 శరీరాలలో కూడా ఏ శరీరం కూడా బాధపడకుండా మనల్ని అనుగ్రహించేది ఆ పరమేశ్వరుడు. అటువంటి రుద్రహారతిని అందరూ కూడా దర్శించడం వల్ల మనందరికీ కూడా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. శార్దూల హారతి, స్వామివారి యొక్క వాహనం శార్దూలం పులి. అటువంటి పులి శత్రువుల్ని సంహరించడం కోసం ఆ యొక్క మనకు ఎవరైతే శత్రువులు ఉన్నారో వారందరినీ కూడా మన పక్కకి మలిచి ఆ యొక్క శత్రుఘోష లేకుండా, నరఘోష లేకుండా మనందరినీ అనుగ్రహించేది ఆ శార్దూల హారతి. అటువంటి శార్దూల హారతిని దర్శించినందువల్ల నరఘోష, శత్రు బాధలు తొలగిపోతాయి. స్వామివారి యొక్క పరిపూర్ణ కుంభం, ఆ యొక్క కుంభహారతిని దర్శించినందువల్ల పరిపూర్ణ కటాక్షాలు, స్వామివారి అనుగ్రహం మనందరికీ కూడా కలుగుతుంది. అటువంటి కుంభహారతిని అందరూ కూడా దర్శించండి, ధరించండి. అనంతరం నక్షత్ర హారతిని ఇస్తూ ఉన్నారు. మనం అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి మానవుడు కూడా ఏదో ఒక నక్షత్రంలో పెట్టారు. ఆ నక్షత్రాలు 27 నక్షత్రాలు. 27 నక్షత్రాలు మనం హారతి ఇవ్వకపోయినా మన 27 నక్షత్రాలలో ఉన్నటువంటి జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి మనందరికీ కూడా స్వామివారి పరిపూర్ణ కృపా కటాక్షాలు అనంతరం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గజానాయ మంగళం, జటానాయ మంగళం, గజానాయ మంగళం, గజానాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, ఓం శక్తి మంగళం, ఆదిశక్తి మంగళం, శ్రీనివాస మంగళం, శివబాల మంగళం, శ్రీనివాస మంగళం, శివబాల మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, రాజారామ మంగళం, రామకృష్ణ మంగళం, సుబ్రహ్మణ్య మంగళం, వేల్మురుగ మంగళం, సుబ్రహ్మణ్య మంగళం, వేల్మురుగ మంగళం, శబరీశ మంగళం, పరిమళేశ మంగళం, శబరీశ మంగళం, పరిహరేశ మంగళం, శబరీశ మంగళం, పరిమళేశ మంగళం, శబరీశ మంగళం, పరిహరేశ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం, మంగళం మంగళం జయ మంగళం, మంగళం మంగళం జయ మంగళం, మంగళం మంగళం శుభ మంగళం, మంగళం మంగళం శంకరాయ మంగళం, శంకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం, శంకరీ మనోహరాయ
బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ పురోమేస్తు సదాశివం ఆకుధ్వజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామేణ లింగాల గ్రామ ప్రజానాం సర్వే జనానాం చాతుర్వర్ణానాం నానావర్ణానాం నానాగోత్రానాం సమస్త జనానాం సర్వే జనానాం క్షేమదాడంబరి మహామారి ప్రవేశాగ్ని భయ చార చోర దుర్భిక్షాది సకల బాధ నివృత్తిరస్తు. అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి. క్షేమ క్షేమ స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దేవత అష్టాదశ సోపాన పూజ